హాయ్ హలో నమస్తే. ఫాస్ట్గా రాహుల్ గాంధీ మీద కేసు పడింది. కేసు ఎందుకు పెట్టారు అనే దాని మీద నక్షల్లో ఏం జరిగింది అనేది ఫాస్ట్గా చూద్దాం. నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకున్నారు, కర్రలు తీసుకొని కొట్టుకున్నారు పాట్నాలో. అసలు ఆ ఇన్సిడెంట్ ఎందుకు రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు అనేది చూద్దాం. ఇది నిన్న పాట్నాలో కొట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఓటు అధికార యాత్ర అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. అప్పటికే ఆయన లేడు, చుట్టుపక్కల లేడు. ఆ క్రౌడ్లో నుంచి ఎవరో ఒక అతను మోడీ గారిని తిట్టారట, బూతులు తిట్టారట. దాన్ని ఎవరో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. సోషల్ మీడియాలో వదిలితే దాన్ని బేస్ చేసుకొని ఒక పెద్ద రాజకీయం నడిచి నిన్న కొట్టుకొని కర్రలు తీసుకొని ఒకరినొకరు కొట్టుకొని రాహుల్ గాంధీ మీద కేసు ఫైల్ అయింది ఫైనల్గా. ఓకే, ఇది సింపుల్గా ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి రప్ప నరుగుతా అని చెప్పేసి ఒక అతను ప్లకార్డ్ పెట్టుకుంటే కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారో లేదో తెలియదు. ఓకే, అంటే జగన్ మీద పెడితే ఇప్పుడు ఎవరో ఒక అతను ప్లకార్డ్ పట్టుకుంటే క్రౌడ్, వేల మంది క్రౌడ్లో ఒక అతను ప్లకార్డ్ పట్టుకుంటే ఆ అధినాయకుడి మీద కేసు పెట్టడం, అది ఇప్పుడు ఇదే జరిగిందనమాట. ఆ క్రౌడ్లో నుంచి ఎవరో ఒక అతను నరేంద్ర మోడీ గారిని తిట్టారు. సో రాహుల్ గాంధీ మీద కేసు ఫైల్ చేశారు, ఆయన తిట్టారని. ఇది ఇతను యాక్చువల్గా ఒక కార్యకర్త. ఇతను ఇదేదో ఒక బూతు మాట మాట్లాడాడు నరేంద్ర మోడీ గారి మీద, విచ్ ఈస్ కండెమ్నబుల్, అబ్జెక్షనబుల్ 100%. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మీద, ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి మీద అలాంటి మాటలు మాట్లాడి 100% కండెమ్నబులే, అబ్జెక్షనబుల్ అవి. బట్ ఆ క్రౌడ్లో కొన్ని వేల మంది, లక్షల మంది క్రౌడ్ వచ్చినప్పుడు ఆ క్రౌడ్లో ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతారు. గ్రౌండ్ లెవెల్లో టక్కన వీళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలేరు దాన్ని. ఇప్పుడు దాన్ని మీద కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ కొన్ని రోజుల నుంచి ఈ ఓటర్ థెఫ్ట్ జరిగింది, ఓట్లు మార్చి ఫేక్ ఓటర్లు చేశారు, అసలు ఎలక్షన్ని, డెమోక్రసీని చంపేశారు, ఎలక్షన్సే దొంగతనం చేశారని చెప్పి అతను పబ్లిక్గా మాట్లాడుతుంది. దాని మీద వీళ్ళెవ్వరూ మాట్లాడలేదు. క్రౌడ్లో నుంచి ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారిని తిట్టడం తప్పు. ఇది ఎందుకంటే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆయన ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తిని మనం ఎట్లా తిట్టకూడదు. అది అతను ఎవరో ఒక కార్యకర్త చేశాడని చెప్పి చీఫ్ మినిస్టర్ స్థాయి వాళ్ళు, హోమ్ మినిస్టర్ స్థాయి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. దేని మీద? ఒక ఆర్డ్ కార్యకర్త అక్కడుండి మోడీ గారిని తిట్టారని చెప్పేసి. బట్ ఈయన రోజు డెమోక్రసీని చంపేశారు, ఓట్లు దొంగతనం చేశారు, ఇవన్నీ గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి ఎవరు మాట్లాడలే, ఒక్క మినిస్టర్ మాట్లాడలే, హోమ్ మినిస్టర్ మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. అదే చెప్తున్నారు, వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారంటే వీళ్ళు దొంగతనం చేశారని చెప్తున్నాడు కదా అతను ప్రసంగాల్లో. ఓకే, సరే చూద్దాం. ఇది మహమ్మద్ రిజ్వీ అలియాస్ రాజా, ఇతని పేరు. ఇతను బ్యాడ్ లాంగ్వేజ్ వాడాడట నరేంద్ర మోడీ గారి మీద అది అధికార యాత్రలో. ఇతన్ని అరెస్ట్ చేశారు నిన్న, కేసు పెట్టి. ఆ మహమ్మద్ రిజ్వీ అలియాస్ రాజాని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు సర్ప్రైజింగ్గా రాహుల్ గాంధీ మీద కేసు ఫైల్ చేశారు. ఏమని కేసు పెట్టారు రాహుల్ గాంధీ మీద? ఇది అబ్యూజ్ ఆర్కెస్ట్రేటెడ్ అని కేసు పెట్టారు. అబ్యూజ్ ఆర్కెస్ట్రేటెడ్ అంటే నరేంద్ర మోడీ గారిని తిట్టమని రాహుల్ గాంధీయే ఆ వ్యక్తిని ఒక వ్యక్తిని అరేంజ్ చేసి క్రౌడ్లోకి పంపించి అక్కడి నుంచి నువ్వు తిట్టు నరేంద్ర మోడీ గారిని అని చెప్పి కుట్ర చేశాడు రాహుల్ గాంధీ అనేదే కదా కేసు ఇప్పుడు అతని మీద. అతనికి ఏం సంబంధం? అతను యాత్ర చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ లేడు కదా రాహుల్ గాంధీ గారు. ఇన్సిడెంట్ జరిగింది, ఆయన వెళ్ళిపోయాడు, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరో కార్యకర్తలు ఒకటి మాట్లాడారు, దాన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో వేస్తే ఆర్కెస్ట్రేటెడ్ బై రాహుల్ గాంధీ అని చెప్పి కేసు ఫైల్ చేశారు. ఓకే, సో అతని మీద కేసు పడింది. ఓకే, దీని మీద అమిత్ షా గారు రెస్పాండ్ అయ్యారు. అమిత్ షా గారు ఏమని రెస్పాండ్ అయ్యారంటే, కాంగ్రెస్ నాయకులు మీరు కమిటెడ్ ద మోస్ట్ కండెమ్నబుల్ యాక్ట్, డెరగేటరీ వర్డ్స్ వాడారు పిఎం గారి మీద, పిఎం గారి తల్లి మీద మీరు వాడారు. గుష్పైతియా బచావో యాత్ర, ఇది అంటే రాహుల్ గాంధీ ఓటర్ అధికారి యాత్ర, ఓటు హక్కు యాత్ర అని ఏం జరుగుతుంటే దీనికి వీళ్ళు పెట్టిన పేరు, అమిత్ షా గారు పెట్టిన పేరు ఏంటంటే ఈ గుష్పాతియా. అంటే మరి దీని తెలుగులో ఏమంటారు మన దీన్ని ఇంగ్లీష్లో? ఇంట్రూడర్స్, ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబాటుదారులు. ఓకే, చొరబాటుదారులను కాపాడేటువంటి యాత్ర అని పేరు పెట్టాడు దానికి. ఓకే, అమిత్ షా గారు చొరబాటుదారుల యాత్రలో మోడీ గారిని తల్లిని తిట్టారు అని చెప్పేసి ఈయన ఒక కామెంట్ చేశారనమాట. నేను దాన్ని ఖండిస్తున్నాను.
కాంగ్రెస్ లీడర్ స్పోకెన్ డెరిగేటరీ వర్డ్స్. కాంగ్రెస్ లీడర్ కాదు, ఎవరో కార్యకర్త క్రౌడ్లో మాట్లాడితే అపోజిషన్ నాయకుని మీద కేసు పెట్టారు. ఓకే, అదే చెప్తున్నా, అతను చేసే ఎలిగేషన్ మీద ఎవరు మాట్లాడతలేదు, కానీ ఎలక్షన్ మీద, ఓట్ల మీద, ఫేక్ ఓటర్ల మీద, ఎలాగే డెమోక్రసీని చంపేసి మీరు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు, ఎన్ని మాట్లాడుతున్నాడు అతను. మొత్తం బయటపెడతాను వచ్చే రోజుల్లో, అన్ని గుజరాత్ నుంచి జరిగిన దొంగతనం మొత్తం బయటపెడతానని చెప్తున్నాడు అతను. వాటి మీద మాట్లాడలేదు, కానీ ఎవరో కార్యకర్త ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట్లాడితే దట్ బికేమ్ ఏ నేషనల్ ఇష్యూ ఎస్టర్డే. చాలా పెద్దవాళ్ళు రెస్పాండ్ అయ్యారు దాని మీద. ఓకే, అమిత్ షా ఇంకో ఏమన్నారంటే, నేను రాహుల్ గాంధీని కోరుతున్నాను, ఏమాత్రం సిగ్గు అనేది ఉంటే నువ్వు మోడీకి క్షమాపణలు అడుగు, మోడీ గారి తల్లి గారికి, ఈ దేశం యొక్క ప్రజలకి క్షమాపణ చెప్పు రాహుల్ గాంధీ అని చెప్పి అమిత్ షా నేను ఒక స్టేట్మెంట్ చేశారన్నమాట. సో సరే, అవన్నీ పేపర్ స్టేట్మెంట్లు, వాళ్ళు ఖండించకుండా ఎంత రాజకీయం చేస్తారు కదా, నువ్వు అవకాశం కోసం చూసి టక్కన దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ప్రయత్నం చేసి ఏదో నన్ను ఇష్యూ చేశారు. పేపర్ స్టేట్మెంట్ వరకు ఓకే. కాకపోతే ఏంటంటే, నిన్న పాట్నాలో బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ కొట్టుకున్నారన్నమాట. కర్రలు తీసుకొని బాదుకున్నారు ఒకరినొకరిని. ఆ వైలెన్స్కి సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ రాహుల్ గాంధీ ఇది పోస్ట్ చేశాడు. ఇది ద ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ప్రివైల్ అండ్ ఫాల్స్హుడ్ అండ్ వైలెన్స్ సింప్లీ కెనాట్ ఎండ్యూర్. ఓకే, సత్యము అహింస అనేది ఎప్పుడు కూడా నిలబడుతుంది. అసత్యము, హింస అనేది మీరు ఎక్కువ కాలం ఉండలేరు. మీరు మమ్మల్ని కొట్టండి, చంపండి, ఎంతవరకు చంపుతారో చంపండి, ఎంతవరకు కొడతారో కొట్టండి, కానీ మేము సత్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. సత్యమేవ జయతే అనేది ఈయన పోస్ట్ చేశాడు రాహుల్ గాంధీ నిన్న దీనికి సంబంధించి. వేరేజ్ పవన్ ఖేరా అనే వ్యక్తి ఇతను ఒకటి పోస్ట్ చేశాడు. ఇతను ఏమంటాడంటే, ఆ వ్యక్తి ఎవరైతే మోడీ గారిని తిట్టారో అతను మీ బీజేపీ ఏజెంటే, మీరే కావాలని అతన్ని క్రౌడ్లోకి పంపించారు, మా కార్యకర్తలాగా క్రౌడ్లోకి పంపించి తిట్టించి కావాలని వీడియో పెట్టి సోషల్ మీడియాలో మీరు దాంతా డైవర్ట్ చేశారు. ఎందుకంటే మీరు పట్టుబడ్డారు, మీరు ఓట్లు దొంగతనం చేశారు, మీరు పట్టుబడ్డారు. దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఒక చిన్న కార్యకర్తను మా గ్రూప్లోకి పంపించి మీరు బీజేపీ ఏజెంట్ని మీరు అటెన్షన్ చేయడానికి ట్రై చేశారు అనేది ఇతను ఒక పోస్ట్ చేశాడు. ఫైండ్ అవుట్ హూ దట్, ఆ పర్సన్ ఎవరు మీరు కనుక్కోండి, అరెస్ట్ చేయండి. అతను ఎవరిని పిలుచుకొచ్చారు, ప్రజలు చూస్తూ ఉన్నారు, దేశం మొత్తం చూస్తూ ఉంది, మీరు చేసే గుండాయిజం రాజకీయం అని పవన్ ఖేరా చేసినటువంటి ఒక పోస్ట్. దీని మీద రియాక్ట్ అయ్యారు కొంతమంది, ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నితీష్ కుమార్ గారు అఫ్కోర్స్ ఆయన మన బీహార్లో జరిగింది, పాట్నా అంటే బీహార్ క్యాపిటల్లో జరిగింది. ఇది బీహార్ క్యాపిటల్ అంటే మరి ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఒక పోస్ట్ చేశారు బీహార్ ముఖ్యమంత్రి గారు. ఈయనేం పోస్ట్ చేశాడు, అదే ఇంక ఖండిస్తున్నాము, ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ వాడారు ఆ ప్రైమ్ మినిస్టర్ గారి మీద, మేడం ఆ మదర్ తల్లి గారి మీద. కాంగ్రెస్ ప్లాట్ఫామ్ నుంచి, ఆర్జేడీ ప్లాట్ఫామ్ నుంచి మీరు మాట్లాడటం చాలా దురదృష్టకరం, నేను ఖండిస్తున్నానని ఈయన పోస్ట్ చేశాడు ముఖ్యమంత్రి. ఈయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఒక వీడియో రిలీజ్ చేసి రాహుల్ గాంధీ యాత్రను చూసి భయపడుతున్నారు, వీళ్ళందరూ చేసిన దొంగతనం బయటకు వస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ యాత్రకి భయపడి వీళ్ళు మొత్తం డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ఆఫీస్ మీదకి వచ్చి మీరు వీళ్ళు అటాక్ చేశారు అనేది ఈయన కర్ణాటక ముఖ్యమంత్రి పోస్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ గారు కూడా పోస్ట్ చేశారు. ఈయన టేకింగ్ అవుట్ ది ఓటర్ అధికార యాత్ర రిలీజ్డ్ ఎబిజిస్ ఆల్రెడీ. ఓకే, మోడీ గారి తల్లి గారి మీద మాట్లాడినటువంటి ఒక రిమార్క్స్ అనేవి 140 మంది భారతీయులకి ఇన్సల్ట్, అది అవమానం. అది మోడీ గారు ప్రపంచంలో పాపులర్ లీడరు, అన్డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ని మీరు వాడి ఇండియా బ్లాక్ ప్లాట్ఫామ్ నుంచి 140 కోట్ల మందికి ఇండియన్స్ని వాడారు. బీహార్ యొక్క ప్రజలు దానికి రిప్లై ఇస్తారు. ఏ సివిలైజ్డ్ సొసైటీ కూడా అట్లాంటి భాషను యాక్సెప్ట్ చేయదు. కాంగ్రెస్ ఆర్జేడీ లీడర్స్ దీన్ని క్షమాపణ చెప్పాలి. అదే అండి కార్యకర్తలు, అదే అండి లక్షల మంది కార్యకర్తల్లో ఆ కింద ఉన్న వాళ్ళు ఎవరెవరు మాట్లాడుకున్నారు, వాడెవడు మాట్లాడుకుంటే అది పెద్ద నేషనల్ ఇష్యూ చేసి రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి లక్షల మంది కార్యకర్తల్లో వాళ్ళ కింద ఏం మాట్లాడుకున్నారు ఎవరికి ఏం తెలుసండి, ఎవరైనా తిడుతున్నారు ఇవన్నీ. ఓకే, ఈయన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు
ఈయన కూడా పోస్ట్ చేశారు. ఐ కండెమ్ ది వర్డ్స్ యూస్డ్ బై సో ఐ మీన్ సమ్ పీపుల్ సమ్వన్ అగేన్స్ట్ ది లేట్ మదర్ ఆఫ్ పిఎం మోడీ. రాహుల్ గాంధీ స్టేజ్ మీద, తేజస్వి యాదవ్ ఎక్కే స్టేజ్ మీద, ఇండియా బ్లాక్ స్టేజ్ మీద నుంచి మోడీ గారి తల్లి గారిని తిట్టారు వీళ్ళు. ఇండియా బ్లాక్ ఇది ఐడియాలజీ వాళ్ళది, ఇట్లా తిట్టడమే వాళ్ళ ఐడియాలజీ. డెమోక్రసీ అనేది ఎప్పుడు కూడా ఈ యొక్క ఇండియా బ్లాక్లో లేదు. ఇది భారతదేశ యొక్క మహిళలకి అవమానము. దిస్ కంట్రీ విల్ నాట్ టాలరేట్ దిస్. ఓకే, ఇట్లాంటిది ఈ దేశం సహించదు అని ఇతను అదే అండి, ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు మొత్తం కూడా రియాక్ట్ అయ్యారు. ఇది ఒక క్రౌడ్లో నుంచి ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా తిట్టడం తప్పే 100%. ఓకే, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వీ మస్ట్ రెస్పెక్ట్ హిమ్. ఓకే, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని మనం రెస్పెక్ట్ చేయాలి. బట్ ఆ క్రౌడ్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? లక్షల మంది ఉన్నప్పుడు క్రౌడ్ని మనం ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు కంట్రోల్ చేయలేరు. ఓకే, క్రౌడ్ని నోబడీ కెన్ కంట్రోల్. దాన్ని పట్టుకొని అధినాయకుడి మీద, అపోజిషన్ లీడర్ మీద, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టడం అనేది ఎక్కడ అబ్జెక్షనబుల్. అతని మీద కేసు పెట్టారు, ఓకే, తిట్టాడు కాబట్టి. రాహుల్ గాంధీ మీద ఎందుకు కేసు పెట్టారు? ఇది ఇతను కేసు పెట్టాడు. ఇతను ఎవరు? కృష్ణా సింగ్ కల్లు అని ఆయన వెళ్ళి కేసు పెట్టాడు రాహుల్ గాంధీ మీద. ఆ కేసు పెట్టి ఏమని ఆర్గ్యూ చేస్తారు? యాత్ర ఆపండి ఇమ్మీడియట్గా. అదే ఇప్పుడు అల్టిమేట్గా యాత్ర ఆపించాలి అతని చేత. అతను ఎందుకు యాత్ర ఆపుతాడు? మీరు ఓటర్ అధికారి యాత్ర అని చెప్పి యాత్ర పెట్టాడు, అతను ఎందుకు ఆపుతాడు? ఓకే, మెయిన్ మ్యాటరు ఓట్ల దొంగతనం చేశారని చెప్పేసి, డెమోక్రసీని చంపేశారని చెప్పి, గుజరాత్ నుంచి కూడా అన్ని రాష్ట్రాల్లో ఓట్లని ఎలక్షన్ కమిషన్ చేత ఓట్లని మ్యానిపులేట్ చేస్తూ 2014లో దేశవ్యాప్తంగా తీసుకొచ్చేసి ఓట్లు మొత్తం దొంగతనం చేసి గెలిచారని ఒక ఆరోపణ చేస్తున్నటువంటి ఒక అపోజిషన్ నాయకుడికి అతనికి సమాధానం చెప్పకుండా ఈ చిన్న ఇష్యూ పట్టుకొని క్రౌడ్లో నుంచి ఎవరో తిట్టారు మోడీ గారిని అని చెప్పేసి పెద్ద నాయకులు మొత్తం రెస్పాండ్ అయ్యి కొట్టుకొని కర్రలు తీసుకొని, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు? బీహార్ బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే, కాంగ్రెస్ వాళ్ళకి మేము బుద్ధి చెప్తాము, రెడీగా ఉండండి అని చెప్పి వాళ్ళు ఒకటి రిలీజ్ చేస్తే మీరు కూడా రెడీగా ఉండండి అని బీహార్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై వీళ్ళిద్దరికీ జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ వీడియోస్ నేను కూడా మార్నింగ్ మొత్తం ట్రాన్స్లేట్ చేసి వదులుతున్నాను. ఓకే, అంటే అతను కొద్దిగా మంచిగా మాట్లాడినటువంటి మొత్తం నేను ట్రాన్స్లేట్ చేస్తాను. రిపిటేటివ్ అయితే నేను ట్రాన్స్లేట్ చేయట్లేదు, బట్ కొద్దిగా మంచిగా మాట్లాడాడు అన్నవి నేను ట్రాన్స్లేట్ చేస్తాను. కాబట్టి ఆయన ప్రసంగాలన్నీ నేను వింటున్నాను, రాహుల్ గాంధీ ప్రసంగాలన్నీ. ఎక్కడా కూడా 6-7 సంవత్సరాల పిల్లలు వచ్చి నా ఓటు తీసేశారా అని అన్నాడా? అనలా. ఆయన ఏమంటున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళినా సరే 4-5-6 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా వచ్చి నా చెవిలో ఓటు దొంగ అంటున్నాడు అని చెప్పారు. కానీ నా ఓటు తీసేశారని చెప్పి పిల్లలు అన్నారా అని ఆయన ఎప్పుడైనా అన్నాడా? అనలా. ఎందుకంటే నేను మొత్తం ఒక ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే ఒక మెసేజ్ని క్లియర్గా వినాలి కదా. సో ఇతని మెసేజ్ మొత్తం నేను క్లియర్గా విన్నా, ఎక్కడ కూడా అతను అనలా. వీళ్ళేం పోస్ట్ తిప్పుతున్నారు చూడండి, ఇక్కడేం చెప్తున్నారు? 6-7 సంవత్సరాల పిల్లోడిని రాహుల్ గాంధీ వచ్చి చెవిలో చెప్తున్నారు ఓటు చోరు అని. ఎందుకంటే మా ఓట్లు తీసేశారని చెప్పారట అని చెప్పి, అది ఎంత అబద్ధం? అతను అనలేదు కదా రాహుల్ గాంధీ అన్నమాట, నా ఓట్లు తీసేశారని పిల్లలు కంప్లైంట్ చేశారని. అది కాదు కదా అంది. నేను ఎక్కడికి వెళ్ళిన చిన్నపిల్లలు కూడా చెప్తున్నారు ఓటు చోరు అని అన్నాడు. ఓకే, అంటే ఎట్లా ట్విస్ట్ చేస్తారు రాజకీయాల్లో, ఈ పోస్టులు ఎలా ట్విస్ట్ అవుతాయని దాని గురించి చెప్తాను. గతంలో రాహుల్ గాంధీ ఒక ఎలిగేషన్ కూడా చేశాడు. ఏంటంటే గుజరాత్లో అన్నోన్, ఇది ఆగస్టు 27, ఇది 29 అంటే మొన్న ఒక పోస్ట్ చేశాడు అనమాట ఇతను. ఇదేంది? గుజరాత్లో ఒక అన్నోన్ పొలిటికల్ పార్టీస్కి 4,300 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చాయట 2019 నుంచి 2024 మధ్యలో. ఎంత? 4,300 కోట్ల రూపాయలు. ఏది? అన్నోన్ అంటే ఏదో పొలిటికల్ పార్టీ పెట్టారట, ఒక రాజకీయ పార్టీ పెట్టారు. అసలు ఆ పార్టీ కంటెస్ట్ చేసిందా, వాళ్ళు ఎవరు, అది పెద్ద తెలిసింది కూడా కాదు. అట్లా కొన్ని పొలిటికల్ పార్టీస్ పెట్టి దాంట్లోకి 4,300 కోట్ల రూపాయలు డొనేషన్స్ వచ్చాయంట పొలిటికల్ పార్టీస్లోకి. ఓకే, దాని మీద పోస్ట్ చేశాడు. ఇది చూడండి, ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లోక్సభ షేర్డ్ అండ్ ఎక్స్ ద మీడియా రిపోర్ట్ విచ్ క్లెయిమ్ దట్ ఇన్ గుజరాత్ 10 anonymously registered political parties received 4,300 crores donations. అంటే ఇది అంటే షెల్ కంపెనీలు పెడుతున్నారు కానీ షెల్ పొలిటికల్ పార్టీలు కూడా పెడుతున్నారని చెప్పేసి ఒకటి అర్థమైంది మనకి.
ఏదో ఒక డమ్మీ కంపెనీ పెట్టి దాంట్లో డబ్బులు పంపిస్తుంది, పొలిటికల్ పార్టీస్ పెట్టి దాంట్లో కూడా వేస్తున్నారు అనేది ఒకటైతే మనకి అర్థమైంది. ఓకే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈయన 1991లో ఒక పోస్ట్ని బయటికి తీశారు. కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు 1991లో 1991లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఆయన పోటీ చేసినప్పుడు, 25 సంవత్సరాల క్రితం ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసినప్పుడు, అప్పుడు కాంగ్రెస్ వ్యక్తికి గెలిస్తే ఇతను బయటకు వచ్చి మోసం చేసి నన్ను ఓడించారు అని 25 సంవత్సరాల క్రితం ఆయన అన్నాడు. ఆ వీడియోని ఇప్పుడు బయటికి తీసి ఎందుకు సిద్ధరామయ్య ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని, మీరు కాంగ్రెస్ డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ఆఫీస్ మీద అటాక్ చేశారు పాట్నాలో అని చెప్పేసి వీడియో రిలీజ్ చేశాడని వీళ్ళు పాత వీడియో 25 సంవత్సరాల క్రితం వీడియో బయటకు తీసి నువ్వే చెప్పావు కాంగ్రెస్ వాళ్ళు దొంగతనం చేసి గెలిచారని చెప్పేసి అని ఇప్పుడు పోస్ట్ చేశారు దాన్ని, ఆ వీడియోని. ఓకే, అది చూడండి, ఇది మంచి రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. ఆర్టీఐ ద్వారా కొన్ని ప్రశ్నలు అడిగితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిప్లై చూడండి ఇక్కడ. ఏమంటే ఇండిపెండెంట్ అప్రైజల్ స్టడీ మీరు కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇవ్వమంటే ఆర్టీఐ అంటే ఎవరు, నో సచ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ అని. ఇప్పటిదాకా మీరు ఇంటెన్సివ్ రివ్యూ అని పేరు చెప్పేసి ఒక రివిజన్ అని చెప్పేసి మొత్తం డేటా మొత్తం స్టడీ చేశారు కదా, ఆ డేటా ఇవ్వండి అని అడిగితే నో సచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అని చెప్పి రిప్లై ఇచ్చిందంట ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు దాకా వీళ్ళు చేసింది అదే కదా, ఇన్ఫర్మేషన్ లేకపోతే. ఇంకొకటి అడిగారట, ఏమని, రిక్వెస్టెడ్ ఫర్ ఫైల్స్, నోటింగ్స్, అప్రూవల్స్ లీడింగ్ టు ది నేషనల్ వైడ్ ఎస్ఐఆర్ డెసిషన్, కమిషన్ నో సచ్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్. మీకు ఎస్ఐఆర్ చేయమని ఎవరు చెప్పారు, ఎవరు అప్రూవల్ ఇచ్చారు, ఎక్కడి నుంచి మీరు అప్రూవల్ తీసుకున్నారు, ఆ ఫైల్స్ నోట్ ఫైల్స్ ఇవ్వండి అని ఎవరో ఒక అతను ఆర్టీఐ ఇస్తే నో రికార్డ్స్ ఆర్ అవైలబుల్ అని ఇచ్చారు. ఓకే, ఎనదర్ ఆర్టీఐ సీకింగ్ 2003 బీహార్ ఓటర్ రోల్ రివిజన్కి సంబంధించిన గైడ్లైన్స్ అవన్నీ ఇవ్వండి అని ఆర్టీఐ ఇస్తే అది కూడా నో రికార్డ్స్ ఆర్ అవైలబుల్. ఎలక్షన్ కమిషన్కి ఏ ఆర్టీఐ ఇచ్చినా నో రికార్డ్స్ అవైలబుల్ అని చెప్పి రిప్లై ఇస్తుంది అనేది దీని యొక్క అర్థం. సో ఇండియన్ హిస్టరీ ఆఫ్కోర్స్ ఇది ఎన్సీఆర్టీకి సంబంధించి వాళ్ళు ఒక మోడ్యూల్ మార్చి దాంట్లో కాంగ్రెస్ వాళ్ళే కారణం, ఇండియా పాకిస్తాన్ అనే దాని మీద 6th, 7th, 8th పెట్టారు. దాని మీద ఆల్రెడీ ఒక వీడియో మాట్లాడే. ఇతను ఎవరో మరి, నేను ఎవరో అమెరికన్ అడ్వైజరు, ఇతను మోడీ గారిని టార్గెట్ చేస్తున్నాడు, పోస్టులు పెడతా ఉన్నాడు, వరుసన పోస్టులు పెడతా ఉన్నాడు. అది టారిఫ్, ఇండియా అమెరికా టారిఫ్ గొడవ నడుస్తుంది కదా, 50% టారిఫ్ వేసాడు ట్రంప్. కోపం వచ్చి ఆయనకి ముందు 26% వేశారు, తర్వాత కొన్ని టాక్స్ తర్వాత ఫెయిల్ అయిన టాక్స్ 25% వేశాడు. అయినా వీళ్ళు టాక్స్ ఫెయిల్ అయినాయి. ఇప్పుడు 50% టారిఫ్ వేశాడు ట్రంప్. దాన్ని టార్గెట్ చేస్తూ ఇది అమెరికన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మోడీ గారి ఫోటోలు మొత్తం పోస్ట్ చేస్తూ ఉన్నాడు, వరుస పెట్టి పోస్ట్ చేసి మీ వల్లే ఇదంతా జరుగుతుంది, మీరు ఏమంటారు, యు ఆర్ సప్లయింగ్ మనీ టు రష్యా టు అటాక్ ఆన్ యుక్రెయిన్, ఆ కైండ్ ఆఫ్ కాంటెక్స్లో వీళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ఇది సంగతి, చూద్దాం ఏం జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.